కొల్లు రవీంద్ర గురించి మనం చెప్పుకోవాలి. ఈయన మైన్స్కి వైన్స్కి రెండింటికి మినిస్టర్గా ఉన్నాడు. ఈయన సిగ్గు లేకుండా మాట్లాడతాడు. ఇంత ప్రూఫ్స్తో కూడా దొరికితే చంద్రబాబు నాయుడు ఏమో వైఎస్ఆర్సీపీ వాళ్ళతో ఎక్కడ సౌత్ ఆఫ్రికాలో బిజినెస్ చేస్తున్నారని ఒక డైవర్షన్ కట్టుకథ చెప్తుంటే ఈ కొల్లు రవీంద్ర చెప్తాడు ఈ కల్తీ మద్యం తయారు చేసింది మేం కాదు, వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్ళు అని. నేను సూటిగా అడుగుతున్నాను కొల్లు రవీంద్రని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, వైఎస్ఆర్సీపీ వాళ్ళు 16 నెలలుగా కల్తీ మద్యం చేస్తుంటే మీరు గాడిదలు కాస్తున్నారా? మీ ప్రభుత్వం నిద్రపోతుందా అని నేను అడుగుతున్నా. అండ్ ఈరోజు కొల్లు రవీంద్ర గారి కళ్ళు కాకులు ఎత్తుకుపోయినట్టున్నాయి. ఈ కల్తీ మద్యంలో వచ్చిన ముడుపుల వల్ల కళ్ళు బైర్లు కమ్మినాయి అనుకుంటా. ఇలా సిగ్గు లేకుండా ఆయన మాట్లాడుతూ ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సింది కొల్లు రవీంద్ర, మీ ఎక్సైజ్ అధికారులు ప్రెస్ మీట్ పెట్టి ఈ కల్తీ మద్యం కూటమి ప్రభుత్వం హయాంలో ఇప్పుడే జరిగిందని క్లియర్ కట్గా చెప్పారు. ఆ ప్రెస్ క్లిప్పింగ్లో ఒకసారి చూసుకుంటే నీకు బుద్ధి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా.